కూటమి ప్రభుత్వం, డౌన్ డౌన్ మాట తప్పిన కూటమి ప్రభుత్వం, డౌన్ డౌన్ మాట తప్పిన కూటమి ప్రభుత్వం, డౌన్ డౌన్ వెన్నుపోటు ప్రభుత్వం, డౌన్ డౌన్ వెన్నుపోటు ప్రభుత్వం. వర్ధిల్లాలి అవినాష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి దేవినేని అవినాష్ గారి నాయకత్వం. జై జగన్ జగన్, వర్ధిల్లాలి దేవినేని అవినాష్ గారి నాయకత్వం. రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, వసతి దీవెనలు కానివ్వండి అమలు చేయండి. నిరుద్యోగ భృతి ఇవ్వండి, ఉద్యోగాలు కల్పించండి. వాటికి సమాధానం చెప్పకుండా ఏదో రౌడీయిజం గోండాయిజం చేయాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దమ్ముగా ధైర్యంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న విషయం ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. ఏమైపోవాలా, రాత్రి అయిన తర్వాత పగలు వస్తుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 సంవత్సరాలే మీరు ఉండేది. ఇప్పటికే ప్రజానికం మీ పరిపాలన మీద, మీ కూటమి ప్రభుత్వం మీద విరక్తి చెంది ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, మళ్ళీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుందామని చెప్పనే ఉద్దేశంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం ఉన్నారు. ఈరోజు చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన తెలుగుదేశం పార్టీ నాయకులను కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే పోలీస్ కాకి చొక్కాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్న పోలీసులు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరంగా తగిన బుద్ధి చెప్పే విధంగా మేము ముందుకు వెళ్తాను విషయం గుర్తు చేసి, రాబోయే రోజుల్లో ఈ నిరుద్యోగ యువత కోసం, విద్యార్థుల కోసం, యువకుల కోసం రేపు 10వ తారీఖున గారు ర్యాలీ ఏర్పాటు చేశాం. ఆ ర్యాలీ గారు ప్రతి నియోజకవర్గంలో ఘనంగా జరుగుతుంది. వేలాదిగా విద్యార్థులు, యువకులు పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి అది పోరాటం ముందుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు గారు పాల్గొంటారు. మీరు ఎంత భయపెట్టాలనుకున్నా, ఎంత గూండాయుధం చేయాలనుకున్నా మేము ముందుకు వెళ్తామని చెప్పిన విషయం తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి. ఈ రిలే నిరాదేశ కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో కూడా విజయవంతం అయింది. విజయవంతం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మోసపోయిన డిఎస్సి అభ్యర్థుల కోసం ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలు ఇచ్చి యువకుల్ని, విద్యార్థుల్ని మోసం చేసినందుకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా రిలే నిరాదేశ కార్యక్రమం చేస్తూ జరుగుతుంది. దానికి అనుగుణంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో పట్టమట్ట మండల ప్రాంతంలో ఈరోజు రిలే నిరాదేశ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు, నగర నాయకులు అందరితో కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమం మేము ప్రారంభిస్తాం జరిగింది. నిజంగా ఎంత బాధాకరమైన విషయం. బ్లాక్ షర్ట్ ఎవరు రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే. రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే. డిఎస్సి 2025 సందర్భంగా బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి లోకేష్ వెంటనే. నిరుద్యోగులకు మద్దతుగా నిరాహార దీక్ష శిబిరం జరుగుతుంది. ఇక్కడ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మోసపోయి దగాపడ్డ నిరుద్యోగులకు మద్దతుగా సంఘీభావం ప్రకటించవలసిందిగా కోరుచున్నాం. రాజీనామా చేయాలి లోకేష్ వెంటనే. డిఎస్సి 2025 అవకతవకలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. డిఎస్సి 2025 పై సిబిఐ ఎంక్వైరీ వేయాలి. డిఎస్సి 2025 పై సిబిఐ ఎంక్వైరీ వేయాలి. వాళ్ళతో చెప్పి పర్మిషన్ తీసుకుని సిపి గారికి, స్థానికంగా ఉన్న ఏసీపీ గారికి, సిఏ గారికి మేము లెటర్లు ఇచ్చి 2 రోజుల ముందుగానే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి, ఇంటిమేట్ చేసి మేము ఈ విధంగా శాంతియుతంగా కార్యక్రమం చేసుకుంటున్నామని చెప్పి
మేము ఈరోజు కార్యక్రమం చేసుకుంటుంటే ఈరోజు ఉదయాన్నే పోలీసులు వచ్చి ఈ ప్రాంతంలో మేము ఎవరికి ఇబ్బంది లేకుండా, ప్రజానికానికి ఇబ్బంది లేకుండా రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన టెంట్ వేసుకుని మేము ఆ కార్యక్రమం చేయదలుచుకుంటే ఉదయాన్నే దాదాపుగా 100 మంది పోలీసులు, ఏసీపీ కానివ్వండి, సిఐ కానివ్వండి, ఎస్ఐలు కానివ్వండి, దౌర్జన్యంగా వచ్చి మేము ఏర్పాటు చేసిన టెంట్లన్నీ గారు పీకేశారు. అంటే ఎంత ఆశ్చర్యకరం అంటే, ఒక గీత గీసి ఏసీపీ గారు ఒక గీత గీసి ఈ గీత కన్నా మీరు ముందుకు రాకూడదని చెప్పని ఈరోజు ఆయన ఏదో లక్ష్మణ్ రేఖ గీసినట్టుగా గీస్తున్నారు. అంటే మేము భారతదేశంలో ఉన్నామా, లేకపోతే ఏ కాలంలో ఉన్నాం? పోలీసులతో ఈ రౌడీజం ఏంటి? పోలీసులతో ఈ గుండాయిజం ఏంటి? పోలీసులు వచ్చి టెంట్లు పీకేస్తాం ఏంటి? పర్మిషన్ పెట్టుకున్న ఇచ్చిగారు మళ్ళీ ఈ విధంగా రౌడీయిజం కేవలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంలోనే జరుగుతుంది. భారత రాజ్యాంగం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడవట్లా. చంద్రబాబు నాయుడు, లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాస్తున్నారు. నిన్నే మీరు చూశారు, సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు గారు శాంతియుతంగా నిరాదీక్ష చేస్తుంటే మాజీ శాసనసభ్యుడిగా, మాజీ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా, మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి మీద ఈరోజు కోడిగుడ్లతో దాడి చేశారు, టమాటాలతో దాడి చేశారు. ఎంత నీచానికి దిగజారిపోయారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఒక మగవాళ్ళు ఉన్నారో యూరిన్ బాటిల్లో యూరిన్ పోసి ఆ యూరిన్ బాటిల్ పోస్తం జరిగింది. ఇంతకంటే నీచమైన రాజకీయం ఇంకెక్కడైనా చూసామా? మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే మేము ఏదైతే చెప్పుతున్నామో డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, అక్రమాలు జరగలేదని చెప్పి నిరూపించండి. లేదు మీకు ఆ దమ్ము లేకపోతే